కరీంనగర్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుంది. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. మగవాళ్ళైతే ఇవాళ వచ్చి మాట్లాడాలి. పోలీసు కేంద్ర మంత్రివని కాదు. ఈ రోజు మాకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ప్రజలు తీర్పు ఇస్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు. బండి సంజయ్ నాకు టీఆర్ఎస్ పార్టీకి చెప్పాలి. ఆడి కూడా లెక్క ఇళ్ళమడు కాదు. మొగం లెక్క రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి. సవాల్ విసురుతున్నాము. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాను. మీరంతా దాడి జరుగుతుంది. ఏం చేసి ఎమ్మెల్యేకి రక్షణ రౌడీల రాజ్యమా, గూండాల రాజ్యమా, ఏం రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చెట్టు మీది కొంగ బండి సంజయ్ దొంగ. 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 ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చెట్టు మీది కొంగ బండి సంజయ్ దొంగ. చెట్టు మీది కొంగ బండి సంజయ్ దొంగ. బీజేపీ కార్యకర్తల దాడిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు ధ్వంసమైంది. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలపై బగ్గుమన్నారు బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తల దాడులను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి దాడులు ప్రోత్సహిస్తారా? మేము కూడా దాడులకు దిగితే ఏమిటి పరిస్థితి అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం గంగుల క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే భారీగా బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. లోపల కౌశిక్ మాట్లాడుతూ ఉండగానే బయట బీజేపీ కార్యకర్తలు ఈ దాడి చేశారు. సంజయ్కి డ్రగ్స్ అలవాటు ఉందంటూ కౌశిక్ ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈ దాడి చేశారు.